హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నేను ఎగ్ ఫ్రై ఏ విధంగా చేస్తానో ఒకసారి చూపించిన. ఎగ్ ఫ్రై అంటే రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఉడకపెట్టిన కోడిగుడ్లతోటి ఫ్రై అయితే ఈ విధంగా చేస్తానన్నమాట. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా యూజ్ అయిపోతుంది కదా, అందుకోసం అన్నమాట. ఇంకా ఒక గిన్నెలో 3 కోడిగుడ్లు తీసుకున్నా. మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. కొంచెం ఉప్పు వేసేసి గుడ్లు మునిగేదాకా వాటర్ వేసేసి ఈ విధంగా ఉడకబెట్టేసుకున్నాను అన్నమాట కోడిగుడ్లని. గుడ్లు ఉడికిపోయాయి కదా, ఇంకా వాటిలో ఉన్నటువంటి వేడి నీళ్ళు కొన్ని ఏదో ఉంటాయి కదా, అడుగు బొడుగు, అవన్నీ వంచేసి చల్లటి నీళ్ళు పోసుకున్నాను అన్నమాట. ఇంకా మళ్ళీ కోడిగుడ్లు మునిగేదాకా. అప్పుడు మనకి ఏంటంటే ఈ కోడిగుడ్ల మీద ఉన్నటువంటి పెంకు అనేది చక్కగా వచ్చేస్తుంది. లేదు ఆ వేడి ఉడికిన వాటితో పాటు పెంకు తీసేసామనుకోండి, మనకి పెంకు అనేది సరిగ్గా రాదనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. ఇంకా ఈ విధంగా చేసేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపైతే నేను 3 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా, ఎందుకంటే ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళంటి తెగ నీళ్ళు వచ్చేస్తాయి కదా, అలా నీళ్లు రాకుండా ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసి అలాగే నీళ్ళల్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వాటి పని జరుగుతూ ఉంటుంది కదా. ఈ లోపు ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో ఆయిల్ వేసుకోండి. ఈ ఎగ్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇంకా మనకి చక్కగా ఆయిల్ వేడెక్కింది అన్న తర్వాత తాలింపు గింజలు వేసేసుకోండి. మనకి పంటి కింద పటపట అని పచ్చెనపప్పు తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది కదా ఏ ఫ్రై అయినా సరే. కాబట్టి ఈ తాలింపు గింజలు కొంచెం వేగాయి అనుకున్న వెంటనే కొంచెం కరివేపాకు వేసేసుకోండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను కదా. తాలింపులు వేగాయి, కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఈ విధంగా వేసుకొని మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఇంకా ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకున్నాం అనుకోండి, మనకి పసుపు అయినా సాల్ట్ అయినా ఏదైనా వేస్తే ఉల్లిపాయ అనేది మనకి త్వరగా మగ్గిపోతుంది కదా. ఇంకా పసుపు వేసుకున్న వెంటనే నేను 2 స్పూన్లు కారం అయితే వేసేసుకున్నాను. ఇంకా మొత్తం ఈ విధంగా కలిసేదాకా కలిపేసుకోండి. ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది. ఇది సాంబార్లోకి అయినా సరే, ఇంకా రసంలోకి, లేదు అనుకుంటే వైట్ రైస్లో ఈ ఫ్రై వేసుకొని అలా తింటూ ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది. నాకు ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నోటి నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకోండి. ఈ ఫ్రై అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా పసుపు కారం వేసేసి అటు ఇటు కలపెట్టేసాం కదా. దీనిపైన మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గబెట్టేసుకోండి. మంచి కలర్ వస్తుంది, సూపర్గా కనపడుతుంది అనమాట. చూసారా సూపర్గా ఉంది కదా. ఇంక ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి. లోపల జన తర్వాత వేద్దరు, ముందు పై వాటి వరకు ఇలా వేసేసుకొని ఇప్పుడు లోపల జనని వేసుకోండి. అప్పుడు ఏంటంటే ముందుగానే లోపల జన కూడా కోడిగుడితో పాటు వేసేసామంటే కొంచెం నీచు వాసన వస్తుంది, నచ్చదు కదా. ఇలా ట్రై చేసి చూడండి.